ఫ్రెండ్స్, ఈ యూనివర్స్ లో 2 ట్రిలియన్ పైగా గ్యాలక్సీలు ఉన్నాయి. అందులో మనం మిల్కీవే అని మనం పేరు పెట్టుకున్న గ్యాలక్సీలో ఉన్నాం. అటువంటి ప్రతి గ్యాలక్సీస్ లో కొన్ని వందల బిలియన్ స్టార్స్ ఉంటాయి. ప్రతి స్టార్ కూడా కొన్ని ప్లానెట్స్ ఉంటాయి, సేమ్ మన సోలార్ సిస్టమ్ లాగా. మరి ఈ విశ్వం ఇంత పెద్దదిగా ఉన్నప్పుడు అందులో మనం మాత్రమే ఒంటరిగా ఉన్నామని అనుకుంటే మాత్రం అది మన పిచ్చితనమే అవుతుంది. ఇప్పటికీ నాసా చాలా ఎక్సో ప్లానెట్స్ ని కనిపెట్టింది. ఎక్సో ప్లానెట్స్ అంటే భూమి పోలికలు ఉన్న గ్రహాలు. వాటిలో ఏదో ఒక గ్రహం మీద ఖచ్చితంగా జీవం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియోలో మీకు అటువంటి 3 గ్రహాల గురించి పరిచయం చేయబోతున్నా. ఆ 3 ప్లానెట్స్ చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా, ఇంకా చాలా భయంకరంగా ఉంటాయి. మరింకెందుకు లేటు, చిన్న ఇంట్రోతో వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనం మొదటిగా మాట్లాడుకునే ప్లానెట్ పేరు కెప్లర్ 186f, డిస్కవర్డ్ ఇన్ 2014. ఈ ప్లానెట్ సరిగ్గా మన భూమి నుంచి 580 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇంకా ఈ గ్రహం మన భూమితో పోల్చుకుంటే సైజులో కొంచెం పెద్దది. ఈ ప్లానెట్ ఒక రెడ్ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ ఆర్బిట్ చేస్తుంది. అండ్ ఈ ప్లానెట్ 1 ఆర్బిట్ కంప్లీట్ చేయడానికి 130 డేస్ టైం తీసుకుంటుందంట. అతి ముఖ్యమైనది ఏంటి అంటే ఈ ప్లానెట్ ఆర్బిట్ చేస్తున్న ఏరియా హ్యాబిటబుల్ జోన్ లో ఉంది. అండ్ ఇది ఒక రాక్ ప్లానెట్. ట్రాన్సిట్ మెథడ్ ని యూజ్ చేసి ప్లానెట్ మీద వాటర్ వేపర్ ని కనిపెట్టారు. అంటే కెప్లర్ 186f ప్లానెట్ మీద వాటర్ లిక్విడ్ స్టేట్ లో ఉండొచ్చు, అలానే సముద్రాలు కూడా ఉండొచ్చని స్పేస్ రీసెర్చర్స్ అనుకుంటున్నారు. ఇంకా వీళ్ళు ఆ ప్లానెట్ మీద 90% ఏదో ఒక జీవి జీవించే ఉంటుందని అనుకుంటున్నారు. 2014 రికార్డ్స్ అండ్ 2024 అప్డేట్స్ ప్రకారం స్టిల్ ఈ ప్లానెట్ మీద లైఫ్ ఉందా లేదని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్లానెట్ పేరు ప్రాక్సిమా సెంచరీ బి. 2016 ఆగస్ట్ 24న ఈ ప్లానెట్ ని కనిపెట్టారు. ఇది మన భూమికి దగ్గరగా 4.24 లైట్ ఇయర్స్ దూరంలో ఎం టైప్ స్టార్ చుట్టూ 7.264 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఆర్బిట్ చేస్తుంది. అండ్ ఈ ప్లానెట్ ఆర్బిట్ చేసే ఏరియా హ్యాబిటబుల్ జోన్ లో ఉంది. ఈ ప్లానెట్ పక్కనే ప్రాక్సిమా సెంచరీ సి అండ్ ప్రాక్సిమా సెంచరీ డి ప్లానెట్స్ ఉన్నాయి. ఇవి కూడా సేమ్ భూమి పోలికలు ఉన్న ప్లానెట్సే, కానీ వీటికంటే ప్రాక్సిమా సెంచరీ బి ప్లానెట్ చాలా బెటర్. ఎందుకంటే ప్రాక్సిమా సెంచరీ సి ప్లానెట్ తన స్టార్ కి చాలా దూరంగా ఉంది. అందువల్ల అందులో ఉన్న టెంపరేచర్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. పైగా హ్యాబిటబుల్ జోన్ లో కూడా లేదు. అండ్ ప్రాక్సిమా సెంచరీ డి ప్లానెట్ కూడా హ్యాబిటబుల్ జోన్ లో లేదు. ఇంకా ఈ ప్లానెట్ తన స్టార్ కి చాలా దగ్గరగా ఉంది. అందువల్ల అందులో ఉన్న టెంపరేచర్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ప్రాక్సిమా సెంచరీ బి ప్లానెట్ మీద టెంపరేచర్ 30 to 40 డిగ్రీస్ మాత్రమే ఉంటుందంట. పైగా ఇది హ్యాబిటబుల్ జోన్ లో ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ సైంటిస్టులు స్టిల్ ఈ గ్రహం మీద అట్మాస్ఫియర్ ఉందా లేదా అనేది కనుక్కోలేకపోయారు. బట్ సైంటిస్టులు ఏమనుకుంటున్నారంటే ఆ గ్రహం మీద ఖచ్చితంగా అట్మాస్ఫియర్ ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా లైఫ్ కూడా ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతూ ఉండొచ్చు అని అనుకుంటున్నారు. నెక్స్ట్ మనం తెలుసుకోబోయే ప్లానెట్ పేరు ట్రాపిస్ట్ 1e. ఇది 2017 ఫిబ్రవరి 22న కనిపెట్టారు. ఈ ప్లానెట్ ట్రాపిస్ట్ 1 అనే సోలార్ సిస్టమ్ లో ఒక ప్లానెట్. ఈ ప్లానెట్ మన భూమి నుంచి 41 లైట్ ఇయర్స్ దూరంలో ట్రాపిస్ట్ 1 అనే స్టార్ చుట్టూ ఆర్బిట్ చేస్తుంది. ఈ స్టార్ కూడా ఒక రెడ్ డ్వార్ఫ్ స్టారే. ఫర్ ద ఫస్ట్ టైం మనకు దొరికిన స్టార్స్ లో అతి ఎక్కువ ప్లానెట్స్ ఉన్న స్టార్ ఇది ఒక్కటే. కమ్ టు ద మెయిన్ పాయింట్. ట్రాపిస్ట్ 1e ప్లానెట్ తన స్టార్ చుట్టూ ఆర్బిట్ చేయడానికి కేవలం 6.1 డేస్ మాత్రమే టైం తీసుకుంటుంది. అండ్ ఆర్బిట్ చేసే ఏరియా కూడా హ్యాబిటబుల్ జోన్ లో ఉంది. ఇంకా ఇది ఒక రాక్ ప్లానెట్. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ ప్లానెట్ తన స్టార్ కి టైడల్లీ లాక్ అయి ఉంటుందని చెప్తున్నారు. దానివల్ల ఆ గ్రహం మీద ఎప్పుడూ కూడా ఒకవైపు చీకటిగానే ఉంటుంది, ఇంకోవైపు వెలుతురు ఉంటూనే ఉంటుంది. దానివల్ల ఈ గ్రహంలో ఉన్న వాటర్ ఒకవైపు ఎప్పుడూ కూడా ఫ్రీజింగ్ స్టేజ్ లో ఉండడం, ఇంకోవైపు వాటర్ లిక్విడ్ స్టేట్ లో ఉంటూ ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. అండ్ సైంటిస్టులు ఈ గ్రహం మీద ప్యూర్ ఐరన్ ఉండొచ్చని చెప్తున్నారు. ఈ ప్లానెట్ మీద లైఫ్ ఉండడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువే ఉన్నాయి, కానీ ఏదో ఒక మూల చిన్న బ్యాక్టీరియా అయినా ఉండొచ్చని సైంటిస్టులు అనుకుంటున్నారు. అయితే ఈ 3 ప్లానెట్స్ మీద లైఫ్ ఉందా లేదా అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఉంది అని చెప్పలేము, అలా అని చూడక ముందే లేదు అని చెప్పలేము. ఒకవేళ అక్కడ ఏలియన్స్ ఉన్నా సరే వాళ్ళు ఇలా అయితే ఉండరు. వాళ్ళ టెక్నాలజీ కూడా డెవలప్ అయి ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ 3 ప్లానెట్స్ లో ఏదో ఒక ప్లానెట్ మీద ఏలియన్స్ ఉండి వాళ్ళ టెక్నాలజీ మన టెక్నాలజీ కంటే డెవలప్ అయి ఉంటే ఈ పాటికి మనకు తెలిసుండేది. అండ్ ఏలియన్స్ అంటే ఎలా ఉంటాయి, అవి ఎక్కడ ఉంటాయి, ఎటువంటి కండిషన్స్ లో పుడతాయి, అండ్ వాటి టెక్నాలజీ ఎలా ఉంటుందని మీకు చెప్పబోయే ప్రయత్నం చేయబోతున్నాము. ఆ వీడియోస్ చూసాక మీకు ఏలియన్స్ అంటే ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, వాళ్ళ టెక్నాలజీ కూడా ఎలా ఉంటుందని మీరు క్లియర్ గా తెలుసుకుంటారు. ఆ వీడియోస్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.